దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూలోకంలో నివసించే ప్రజలందరినీ మనం గమనిస్తే ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధం జరుగుతూ ఉంటాయి, శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక జనాంగం మీదకి ఇంకొక జనాంగం దండ ఎత్తి వారిని హతం చేసి ఆ సామ్రాజ్యాలు సొంతం చేసుకోవాలని ఆది నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడైతే ఒక దేశం మీదకి ఒక దేశం యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారండి. ఒకరంటే ఒకరికి పడటల శత్రువులుగా మార్చబడిపోయి ఎప్పుడు వారిని పతనం చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా క్రైస్తవులకు కూడా శత్రువులు ఉన్నారండి. ఎవరంటే శత్రువు అపవాది, వాడి దూత గణమే మనకి శత్రువులు. అలాంటి శత్రువు వాడు డైరెక్ట్గా మనల్ని అటాక్ చేయకుండా వాడికి సంబంధించినటువంటి వ్యక్తులలో ఎంటర్ అయ్యి దేవుని బిడ్డలు కాకుండా రక్షణ లేనటువంటి వారిలోకి అతను చొరబడి మనల్ని హింసిస్తూ, మనల్ని వేధిస్తూ, మనల్ని నిందిస్తూ చంపటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనకు శత్రువులుగా వారు మార్చబడతారండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకు మనముగా చర్య తీసుకోకూడదు, మనకు మనముగా ప్రయత్నం చేయకూడదు. మనకు మనముగా అతన్ని ఎదుర్కొనకుండా మనము దేవునికి అప్పగించుకోగలిగితే, దేవుని చిత్తాన్ని మనము జరిగించుకోగలిగితే, దేవుని కృపను కానీ మనం ఆశ్రయిస్తే ఆయన తగిన న్యాయం చేస్తాడండి. ఒకవేళ మన శత్రువు మన దగ్గరికి వచ్చి ఆకలిగా నుండి అన్నం పెట్టండి, ఆదరించండి, ప్రేమగా చూడండి, అప్పుడు అతనికి రెండంతలుగా శిక్ష నేను విధిస్తానని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 20వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకెవరైనా శత్రువులు ఉంటే మనం ఏం చేయాలంటే వారు ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలంట, వారికి దాహం అయితే దప్పికి తీర్చాలంట. అదేంటండి, శత్రువుని మనం ఎలా ప్రేమిస్తాము, శత్రువుకి మనం ఎలా భోజనం పెడతామని మీరు అనొచ్చు. కానీ యేసుప్రభు వారు తన భక్తుడి ద్వారా వెల్లడిస్తున్న మాటదే. మీరు ఆ శత్రువుని ప్రేమతో చేర్చుకొని వాడి ఆకలిగా ఉంటే అన్నం పెట్టి అతను దాహం కొన్నప్పుడు దప్పికి తీర్చినట్లయితే అతని మీద తల మీద నిప్పులు కుప్పగా నువ్వు పోసిన వాడు అవుతావు, నేను చూసుకుంటాను అతని సంగతిని దేవుడు మాట్లాడుతున్నాడండి. అంతేగాని మన శత్రువు దుష్ట సంబంధి ఉన్నాడని మనమే దానికి తగ్గట్టు ప్లాన్లు వేసి కేసులు పెట్టి తగాదలకు వెళ్ళి గందరగోళంగా చేయటం వల్ల దానివల్ల కొంతవరకే కానీ పూర్తి ప్రయోజనం ఉండదండి. ప్రియమైన ప్రజలారా, మన శత్రువు మీద మనం పగ తీర్చుకోవాలి అంటే మన దేవునికి అప్పగించుకోగలిగితే చాలు. దేవునికి అప్పగించి మౌనంగా మనం ఉంటే ప్రార్థన చేస్తూ, ప్రభువా నా వలన కాదు, మీ చిత్తమే జరిగించండి, మీరే న్యాయం తీర్చండి అని ఆయనకు మనం అప్పచెప్తే ఆయన న్యాయాధిపతి అండి. బాధించబడిన వారందరికీ ఆయన న్యాయం తీర్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి, మీ శత్రువులు ఎవరైనా మీకు ఇబ్బంది పెడుతూ మీ అవసరం కోరి వచ్చినప్పుడు వారికి భోజనం పెట్టండి, దాహమునకు ఇవ్వండి, వారి అక్కరలు తీర్చండి. అప్పుడు నీవు నిప్పుల కుప్ప అతని తల మీద పోసినట్లు అది మార్చబడుతుంది. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి, మీరు పగ తీర్చుకోవద్దండి, మీరు మాటకు ప్రతి మాట అనొద్దు, మీరు కీడుకు ప్రతి కీడు చేయొద్దండి. మౌనంగా ఉండి దేవునికి అప్పగించండి. ఆయన మనకు న్యాయం తీరుస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, మన పక్షాన నుండి మనకు క్షేమ స్థితి కలిగిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.